లోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సదస్సు జరిగింది, చైనాలో జరిగింది. చాలా పెద్ద వార్తల్లో విషయంగా మారింది. ఎందుకంటే భారత్, చైనా, రష్యాలు మూడు దేశాలు ఒక వేదిక మీదకి వచ్చాయి. అమెరికా ఆధిపత్యవాదాన్ని సవాలు చేసేందుకు, ట్రంప్ యొక్క టారిఫ్ విధానాలకు జవాబు చెప్పేందుకు భారత్ వచ్చింది. యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఆడుతున్నటువంటి డబుల్ గేమ్కి వ్యతిరేకంగా రష్యా వచ్చింది. అదేవిధంగా చైనా ఎదుగుతున్నటువంటి అగ్రరాజ్యం కాబట్టి రెండవ స్థానంలో ఉంది, కాబట్టి అమెరికా తరువాతి స్థానం చైనాదే, కాబట్టి ఈ సదస్సులో చైనా కూడా ఉంది. ఈ సదస్సులో దాదాపు 10 దేశాలు సభ్యులు, కానీ అబ్జర్వర్ స్టేటస్తో రకరకాలుగా అనేక దేశాల దేశాధినేతలు వచ్చారు. దీనిలో ఒక దేశపు దేశాధినేత కూడా వచ్చారు. ఆ దేశాధినేత ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు, ఇది ఎవరికీ అర్థం కావటం లేదు. తెలుగులో ఒక సామెత ఉంది, పుల్లయ్య వేమవరం వెళ్ళను వెళ్ళాడు, రాను వచ్చాడు. ఇంతకీ ఏం చేశాడు, ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు, ఏం సాధించాడు, ఎవరికీ తెలియదు. అలాగే ఆ నాయకుడు వెళ్ళను వెళ్ళాడు, రాను వచ్చాడు, సాధించింది ఏమిటంటే ఒక పెద్ద గుండు సున్నా. ఆ దేశాధినేత పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెబాజ్ షరీఫ్. షెబాజ్ షరీఫ్ వాస్తవానికి ఇప్పుడు చైనా ఆయనని ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెడుతోంది. కారణం 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో అనుకున్న దిశగా ప్రగతి సాధించటం లేదు. చైనా బిలియన్ల డాలర్లు కుమ్మరించిన తరువాత కూడాను దాని నుంచి చైనాకి రావలసిన రిటర్న్స్ రావడం లేదు. చివరికి ఆ హైవే కూడా అంత ఫంక్షనల్గా లేదు. ఆ హైవే వెంబడి చైనాకు సంబంధించిన సిబ్బంది పైన దాడులు జరుగుతున్నాయి. చైనా సిబ్బంది పైన దాడులను నివారించడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది. నా సైన్యాన్ని తీసుకొస్తాను అని చెప్పి చైనా చెప్తే అది మా సార్వభౌమత్వానికి పెద్ద సవాలు, కాబట్టి మీరు రావద్దు, మేమే రక్షణ కల్పిస్తామంటోంది. మళ్ళీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చైనా ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉంది. రెండవ అసంతృప్తికి కారణం ఏంటంటే, ఇటీవల బలూచిస్తాన్లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్, మిగతా విలువైనటువంటి గోల్డ్ డిపాజిట్స్, ఇటువంటివన్నీ కూడాను ప్రాస్పెక్టింగ్ చేసుకోవడం కోసం ఆ అమెరికన్ సంస్థలకి ఎర్రతివాచి పరిచింది. దీని అర్థం ఏంటంటే, బలూచిస్తాన్లోని ఒక ప్రాంతంలో గ్వాదర్లో చైనా ఉంటుంది, మిగతా ప్రాంతాల్లో అమెరికా వచ్చి తన ఇష్టారాజ్యం చేసుకుని వెళ్తుంది. బలూచిస్తాన్ని అమెరికా రష్యాల యుద్ధ భూమిగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది చైనాకి ఇష్టం లేదు. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్లో ఒక భయంకరమైన నిజం చైనాకి తెలిసింది. అవసరమైతే చైనా మీద దాడి చేయటం కోసం కొన్ని అణ్వాయుధాలని పాకిస్తాన్లో రహస్యంగా దాచారు అమెరికన్లు. ఆపరేషన్ సింధూర్లో మనం వాటిపైన దాడులు చేసేటప్పటికి ఇవి బట్టబయలైపోయినాయి. అంటే ఒకవైపు చైనాకి కన్ను గీటుతూనే మరొక వైపు అమెరికాకి ప్రేమలేఖలు రాస్తూ ఉంది పాకిస్తాన్. 2 టైమింగ్ చేస్తోంది, డబుల్ క్రాస్ చేస్తోంది అన్న విషయం చైనాకు అర్థమైంది. అందుకే చైనా ప్రధానమంత్రిని అసలు షీ జిన్పింగ్ పట్టించుకోలేదు, అతనితో పెద్దగా మాట్లాడింది లేదు, చేసింది లేదు. తనకున్నటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శించారు. దాంతో ఎందుకు వెళ్ళినట్టు SCO సమావేశానికి, ఎందుకు వచ్చినట్టు అర్థం కాలేదు. రష్యా కూడా పట్టించుకోలేదు. నరేంద్ర మోదీతో పుతిన్ కానీ షీ జిన్పింగ్ కానీ చూపించినటువంటి రియాక్షన్ కానీ, వాళ్ళ యొక్క స్పందన కానీ దీంతో పోలిస్తే పాకిస్తాన్ అసలు ఎవరూ పట్టించుకోలేదు. ఒక దశలో అయితే పుతిన్కి చేతులు కలిపేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ నానా ప్రయత్నాలు చేశారు అతను దృష్టిలో పడేందుకు. పుతిన్ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. దీని మీద ఈరోజు పాకిస్తాన్లోనే పెద్ద జోక్స్. ఇంత జరిగినా చైనాకి సంబంధించినటువంటి సైనిక శక్తిపాటవ ప్రదర్శన కార్యక్రమానికి చైనీస్ ఆర్మీ డే ఉంది, దానికి షెబాజ్ షరీఫ్ ఉండిపోయారు. షెబాజ్ షరీఫ్ ఉన్నారు, ఆసిమ్ మునీర్ కూడా వచ్చేశారు. ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్.
ఆయన పాలకుడు కాని పాలకుడు, అసలు పాలకుడు. ఆయన కనుసన్నల్లోనే ఈరోజు ఉన్నటువంటి షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రస్తుతము ఆయన కొంత లోకీలో ఉన్నారు, ఎందుకంటే ఆయనకి ఆర్మీ చీఫ్గా మరొక 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ కావాలి. షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం సంతకం చేయాలి. సంతకం చేయకపోతే సైనిక తిరుగుబాటు వచ్చే షెబాజ్ షరీఫ్ జైలుకు వెళ్ళినా చెప్పలేం. కాబట్టి సంతకం అయ్యేంత వరకు కొంచెం లొంగి ఉంటారు. కానీ ఆసిమ్ మునీర్ ఉంటే షెబాజ్ షరీఫ్కి పని లేదు, ఎందుకంటే షెబాజ్ షరీఫ్కి పెద్దగా పట్టించుకునేవాళ్ళు లేరు, మాట్లాడేవారు లేరు. ఏదన్నా మాట్లాడేది చేసేది ఉంటే డైరెక్ట్గా ఆసిమ్ మునీర్తోటే మాట్లాడుకుంటారు. ఈ రకంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి, ఆ తర్వాత 2వ చైనా ఆర్మీ డేకి సంబంధించినటువంటి కార్యక్రమానికి షెబాజ్ షరీఫ్ వెళ్ళారు, రాను వచ్చారు. ఏం సాధించారు కాంక్రీట్గా అంటే చెప్పేందుకు లేదు. భారతదేశం చైనాతో మాట్లాడుతున్నప్పుడు ఒక దేశపు సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉన్నట్లయితే అది మాకు ఆమోదయోగ్యము కాదు అని స్పష్టంగా షీ జిన్పింగ్ ముఖాన చెప్పగలిగింది. అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జారీ చేసిన సంయుక్త ప్రకటనలో మొట్టమొదటిసారి చైనా పెహల్గాం సంఘటనను ప్రస్తావించింది. తీర్మానంలో పెహల్గాం సంఘటనను ప్రస్తావించింది. ఇది పాకిస్తాన్కి ఘోర ఓటమి. అంటే భారతదేశము చైనాని హెచ్చరించగలిగింది, అమెరికాకి వార్నింగ్ పంపగలిగింది, రష్యాతో బంధాన్ని దృఢం చేసుకోగలిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక బలమైన సభ్య దేశంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోగలిగింది. తీర్మానంలో పెహల్గాం ఇన్సిడెంట్ని, దాని ప్రస్తావనని జొప్పించగలిగింది. షెబాజ్ షరీఫ్ ఏం సాధించారు? ఒక రకంగా చెప్పాలన్నట్లయితే దేశాధినేతలందరూ కలిసి ఆర్మీ డే నాడు కార్యక్రమాలు జరుపుతున్నటువంటి సమయంలో కనీసం షీ జిన్పింగ్ పక్కన నిలబడాలని చెప్పి షెబాజ్ షరీఫ్ చాలా ప్రయత్నం చేశారు. కొరియాకు చెందినటువంటి కిమ్ జాంగ్ ఉన్ వచ్చి ఆయన పక్కన నిలబడ్డారు. ఈ మరో మూలన షెబాజ్ షరీఫ్ తెల్ల కోటు వేసుకుని కనిపించారు. నార్మల్గా ఇటువంటి కార్యక్రమాల్లో ఎవరు వైట్ కోటు వేసుకోరు. అంటే టోటలీ అవుట్ ఆఫ్ సింక్. చైనా దృష్టిలో అవుట్ ఆఫ్ సింక్, ఎస్సీఓలో అవుట్ ఆఫ్ సింక్, అమెరికా కూడా నమ్మే స్థితిలో లేదు, షెబాజ్ షరీఫ్ని ఆసిమ్ మునీర్ పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తం మీద పాకిస్తాన్ పరువుని బీజింగ్ వీధుల్లో అలాగా వదిలేసుకుని ఖాళీ చేతులతోటి మన పుల్లయ్య వేమవరానికి వెళ్ళాడు, తిరిగి రాను వచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.